సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భారీ ఆదాయం సమకూరింది. దేవస్థానం మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. 15 రోజుల్లో హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా 82,03,392 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తేలింది. భారీ వర్షం, బుడమేరు వరద దుర్గగుడి ఆదాయంపై తీవ్రంగా చూపించడంతో ఆదాయం తగ్గింది. అలాగే హుండీలో బంగారు దాదాపుగా 145 గ్రాములు, అలాగే 1870 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కులుగా చెల్లించుకున్నారు. అలాగే $136, అలాగే 40 కెనడా డాలర్లు, 25 కువైట్ దినార్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 20 హాంకాంగ్ డాలర్లు వచ్చినట్టు దేవస్థానం డిప్యూటీ ఈవో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు ఆన్లైన్లో 1.3 లక్షల విరాళాలు దేవస్థానానికి సమర్పించారు. దుర్గమ్మ హుండీల్లో కానుకల లెక్కింపును ఈవో రామారావు దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. దసరా ఏర్పాట్లు, పవిత్రోత్సవాలు, ఆర్జిత సేవలకు సంబంధించి వైదిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో రామారావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించే పవిత్రోత్సవాల్లో ఆలయంలో ఆర్జిత సేవలను భక్తులతో సంబంధం లేకుండా ఋత్వికులు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఈవో రామారావు తెలిపారు. దుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాల సమయంలో రాత్రివేళ భక్తులను దేవస్థానం ప్రాంగణంలో నిద్ర చేయకుండా నియంత్రిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలోనే భారీ మట్టి గణనాథుడు విజయవాడలో కొలువుదీరాడు. విజయవాడలోని సితార సెంటర్లోని లేబర్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 72 అడుగులు ఉంది. డూండి గణేష్ సేవా సమితి మట్టితోనే విగ్రహాన్ని తయారు చేయించింది. అయితే ముందు వేడుకలను 9 రోజులే నిర్వహించాలని నిర్ణయించింది. కానీ ఈ వినాయక చవితి వేడుకలను 21 రోజులకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. విజయవాడ వరదల నుంచి కోలుకోవడం, నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మట్టి గణపతిని నిలిపిన ప్రదేశంలోనే నిమజ్జనం చేస్తుంటారు.